రాధా మనోహర్ దాస్ గారు ఇప్పుడు వారి యొక్క అనుగ్రహ భాషను వారి యొక్క మధుర బాధితమైన హరే కృష్ణ అందరు చెప్పండి అందరు చెప్పాలి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవింద గోవింద శ్రీ నర్మదా పుష్కర మహామహోత్సవ్ కి జై శ్రీ ఆదిశంకరాచార్య స్వామి కి జై కాశీ విశ్వనాథ్ భగవాన్ కి జై శ్రీ విశాలాక్షి మాయ్ కి జై శ్రీ అన్నపూర్ణ మాయ్ కి జై శ్రీ అయోధ్యాపతి సీతారామచంద్రమూర్తి భగవాన్ కి జై అయోధ్య ధామ్ కి జై శ్రీ నైమిషారణ్యానికి జై శ్రీ ద్వారకాధీశ్ భగవాన్ కి జై ఇది మా భాగ్యం అని ఘంటాపథంగా చెప్తాను. ఈ భాగ్యాన్ని ఇచ్చినటువంటి మా రమేష్ అయ్య గారికి ధన్యవాదాలతో, ఎందుకంటే ఇంతవరకు నేను చాలా లెక్చర్లు మైకులో ఇచ్చాను, బైక్ మీద ఇచ్చాను, కానీ రైల్లో విత్ మైక్ ఫస్ట్ టైం. అంటే రైల్లో చాలా ఉపన్యాసాలు ఇచ్చాం, కానీ రైలు మొత్తానికి ఉపన్యాసం ఇదే. ఈ భారత్ గౌరవ యాత్ర మా ఆత్మ గౌరవానికి ఎంతో బలాన్ని ఇచ్చింది. చాలా సంతోషం, చాలా ఆనందం. మనం ఈ నర్మదా పుష్కరాల సందర్భంగా చేసే ఈ యాత్ర మనందరికీ ఎన్నో విషయాలు నేర్పించబోతుంది. మనం నేర్చుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే యాత్రలో మన పాత్ర ఏమిటి, ఈ జీవన యాత్రలో మన పాత్ర ఏమిటి. ఎందుకంటే మానవ జీవితం కూడా ఒక యాత్ర వంటిదే. జీవయాత్ర పోలిన అని చెప్పారు. కాబట్టి ఈ జీవయాత్రలో కూడా చూడండి ఎలా పరుగులు పెడుతూ ఉంటాం. ఒకసారి తిప్పునా ఆ రాళ్ళు కూడా కనబట్టలేదు, రై 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 అని వెళ్ళిపోతున్నాయి. కొండలు గుట్టలు చెట్లు పుట్టలు ఎలా వెళ్ళిపోతున్నాయి చూసారా, కొండలు గుట్టలు. కాబట్టి ఈ రైల్లో మనం చాలా ప్రయాణం చేస్తున్నాం. నిన్న చెన్నైలో బయలుదేరింది, ఇప్పుడు మహారాష్ట్ర దాటిపోయి మధ్యప్రదేశ్కి వచ్చామా. కాబట్టి ప్రయాణంలో మనం ప్రాంతాలు మారుతుంటాం, ఎందరో వ్యక్తుల్ని చూస్తుంటాం, ఎన్నో స్థలాలను చూస్తుంటాం, కానీ మనం మనలాగే ఉంటాం. మనం ఎవరో మనం స్పృహ కలిగి ఉంటాం. ఏమిటి ఆ స్పృహ అంటే, నేను ఫలానా ఊరు వాడిని, ఫలానా దేశం వాడిని, ఫలానా భాష వాడిని అని. కానీ వాస్తవానికి మనం ఎవరము, మనం ఎప్పుడూ ఉండేటువంటి శాశ్వతమైనటువంటి వాళ్ళం, శాశ్వతమైనటువంటి ఆత్మస్వరూపాలం. మనకి అది తెలియని చెప్పడం కోసమే మన పెద్దవాళ్ళు యాత్ర చేయండి అన్నారు. యాతనా శరీరం నుంచి, సర్వయాతనల నుంచి మన రక్షించేటువంటి మార్గం చూపేటువంటి ఎందరో మహాత్ములు మనకి దర్శనం ఇస్తూ ఉంటారు. పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాల్లో వాళ్ళు నడయాడుతూ ఉంటారు. వారి దర్శన స్పర్శన శ్రవణాదులు మన ఉద్ధరిస్తూ ఉంటాయి. అందుకని మనం అందరం కూడా మంచిగా యాత్ర చేద్దాం. ఏదైనా కొంచెం అప్పుడప్పుడు ఒక అవాంతరం కానీ ఒక అసౌకర్యం కానీ వస్తే మన మనసును పాడు చేసుకుని మన ప్రతాపాన్ని చూపించకుండా, నిర్వాహకులు కూడా కొన్ని బియాండ్ వాళ్ళ చేతుల్లో ఉంటాయి కదా. ఇప్పుడు వంట ఏర్పాట్లు అయితే అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి. ఇంకా పట్టాల మీద రైలు పరిగెట్టడం అనేది రైల్వే వాళ్ళు ఇచ్చేటువంటి అనుమతుల మీద ఉంటుంది. కాబట్టి అప్పుడప్పుడు ఆలస్యానికి చింతించకుండా మనకు అన్ని యాత్రలు చక్కగా జరుగుతాయని, జరిగేందుకు కావలసిన ఏర్పాట్లన్నీ చేయబడ్డాయని గమనించగలరు. సో నర్మదా పుష్కరాలు ముఖ్యమైనటువంటి భాగంగా మనం యాత్ర చేస్తున్నాం. మనం రోజు తలుచుకునేటువంటి సప్తపుణ్య నదుల్లో నర్మదా ఒకటి. ఈ నర్మదా నదినే ఒకసారి వరదలు వచ్చేస్తే భగవత్పాదులు ఆదిశంకరాచార్యులు వారు మొత్తం ఆపోసన బట్టి మింగేశారు. ఈ నర్మదా తీరంలో దానం చేయడం చాలా గొప్పదని పెద్దలు చెప్పారు. మనం రోజు తలుచుకుంటాం, గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి, ఇలా మనం సప్తపుణ్య నదుల్ని తలుచుకుంటాం. ఎందుకంటే
ఈ నదులు ఉన్న దేశంలో మనం పుట్టాం. ఇది మన భాగ్యం. మేము ఒకసారి అంటే దాదాపు 15 ఏళ్ల క్రితం గుజరాత్ వెళ్ళినప్పుడు ఈ నర్మదా స్థానానికి వెళ్ళినప్పుడు ఒక పాట పాడి మళ్ళీ ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేశాను అక్కడ. మా ఫ్రెండ్ ఒకరు ఉంటే ఏంటి ఆ పాట అంటే, గంగ యమున గోదావరి సింధు కృష్ణ కావేరి బ్రహ్మపుత్ర తుంగభద్ర తపతి నర్మద పెన్న పొంగి పొరలి తరంగాలు నీ మెడలో హారాలు జీవనదుల గన్న తల్లివే ఓయమ్మ నీవు జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు. అసలు ఎంత అద్భుతం అండి మన దేశం, ఎంత అద్భుతం అండి. ఎటు చూసినా కొండలు, ఎటు చూసినా పొలాలు, నది నదాలు, ఎంత భాగ్యం అండి. ఇది వైశాఖ మాసంలో వచ్చాం కాబట్టి విశాఖ అంటే కొమ్మలు ఎండినటువంటి వృక్షములు కలిగిన మాసము విశాఖ. అదే వైశాఖము. వైశాఖము శాఖ అంటే కొమ్మ కదండి. వితౌట్ ఆకులు కొమ్మలు ఉండే మాసము. దట్స్ కాల్డ్ వైశాఖ. ఎండిపోయినటువంటి చెట్లు ఉంటాయి. ఇది ఎందుకు ఉంటాయి? అదే ఎండ ప్రభావం కాబట్టి. మరి ఈ ఎండ వేడిమి ఈ ప్రభావాన్ని తొలగించడం కోసమే ఈ నెలలో మన మనసుల్ని చల్లబరచడం కోసమే మహనీయులు ఎందరో పుట్టారు. ఎవరెవరు పుట్టారు? భగవత్పాదులు ఆదిశంకర్ల వారు ఈ నెలలోనే పుట్టారు. భగవత్ రామానుజాచార్యులు వారు, అలాగే నారదుల వారు, సరస్వతీమాయి, ఇంకా ఎందరెందరో మహానుభావులు ఈ నెలలో పుట్టి మనకి వేడిని తగ్గించారు. చూడండి, ఛార్జింగ్ పెట్టి కూర్చోండి. మీరు గమనించండి, మొన్న నెలలో అంటే చైత్ర మాసంలో ఎవరు పుట్టారు? రామచంద్రమూర్తి. అవునా? ఇది బెస్ట్ సన్, అంతే కదండి. బెస్ట్ సన్ కదా, మామూలు సన్ కాదు కదా. ఆయన పుట్టిన నెల చైత్ర మాసం. ఇప్పుడు రేపు 9వ తారీఖు నుంచి శంకర జయంతి మహోత్సవాలు. మరి ఎవరు పుట్టారు? శంకర్లు వారు. ఆయన కూడా బెస్ట్ సన్నే. ఆయనేమో నాన్నకి బెస్ట్ సన్, ఈయనేమో అమ్మకి బెస్ట్ సన్. కొడుకు అని ఎవడైనా భూమి మీద ఉంటే ఖచ్చితంగా వాడు మాతృపంచకం చదవాలి. కనీసం శంకర జయంతి కన్నా చదవండి మాతృపంచకం. ఆయన ఎంతో బాధపడి వేదనతో వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోయాక 5 శ్లోకాలు చెప్పారు. హృదయం ఉన్నవాడు ఖచ్చితంగా వాడికి కరుగుతుంది, వాడికి వాళ్ళ అమ్మ నాన్న మీద ప్రేమ పెరుగుతుంది. ఆయన పడ్డ బాధ అటువంటిది, అది నేను అనుభవించాను. నేను చదవండి మాతృపంచకం, నెట్లో కొట్టైన మాతృపంచకం. మహనీయుడు శంకర్ల వారు మనకి అనుగ్రహించారు, ఇంకా ఎన్నో అనుగ్రహించారు. అటువంటి శంకర్ల వారు పుట్టినటువంటి నెల ఈ వైశాఖ మాసం. మనందరినీ చల్లబరచడానికి మన హృదయాలన్నీ కూడా తాపంతో ఉన్నాయి. ఏమిటా తాపం అంటే భౌతిక అగ్ని. అందుకే మేము ఉదయం పూట ఒక కీర్తన చేస్తాం. ఫస్టే దాని మొదటి లైన్ దేంతో ప్రారంభమవుతుందంటే, సంసారదావా నలలీడలోక ప్రాణయ కారుణ్య ఘన ఘనత్వం ప్రాప్తస్య కళ్యాణ గుణార్ణవస్య వందే గురు శ్రీ చరణారవింద. అదే కదండి మైకు. మైక్ అదేనా? ఎక్కడుంది మైకు? ఉంది అక్కడ. ఇది ఇంకా వినపడుతుందా? వినపడుతుందా? ఓకే, పర్వాలేదు. ఓకే ఓకే, అయితే అందరికి వినపడుతుంది. నువ్వు దారిలో వినపడిందా నీకు? వినపడిందా? వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఈ సంసారం అనేటువంటి అగ్ని ఎవరు చల్లార్చగలరు? అడు అంటుపోయిందండి, అడు అంటుపోయింది. అవును, మీ వాడికి ఒక గిఫ్ట్ ఇచ్చాక షిఫ్ట్ అయిపోతుంది. ధర కన్నా ఉంటాడా? రానన్నా మీ దగ్గర ఉన్నాను. లోకేశులు లోకంబులు కన్నయ్య. రమేష్ గారు ఏదో అంటున్నారు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు బాగుందా? థ్యాంక్ యూ సార్. మధ్యలో లక్ వచ్చిన వాడి నెక్క వంచాను, అందుకని వినపడలే. ఓకే సార్, ఓకే, వినపడుతుంది కదా. థ్యాంక్ యూ సార్. సో కాబట్టి మనము ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు అన్ని నదుల్ని తలుచుకోవాలి. కానీ మరి ఏం చేస్తాం?
అందరికీ శ్లోకం నోరు తిరగదు కదా, అందుకని మా గురువు గారు షార్ట్ కట్ చెప్పారు. హే గంగే, చెప్పండి అందరూ. హే గంగే, హే గంగే, హే గంగే, హే గంగే, హే గంగే. ఇది కూడా చెప్పబోతు నువ్వు దొంగే. అదేందా, గంగా అనకుండా అసలు స్నానం చెయ్యొద్దండి. గోడ మీద కొత్త గోడ కడితే నీళ్లు పోస్తారు కదా, అలాగా బాడీ మీద నీళ్లు పోయకూడదు. అర్థమైందా? ఉత్తమ స్నానం ఏమిటి? ఉత్తమం నదీ స్నానం చ మధ్యమం తటాక స్నానం అధమం కోపస్నాన కిం ఫలేన బకెట్ స్నాన. మీకు అర్థమవడానికి చెప్పాను. ఉత్తమ స్థానం ఏమిటంటే నది, మధ్యం ఏమిటంటే చెరువు తటాకం, అధమం కోపం, కోపం అంటే బావి. ఇంకా బకెట్ స్థానానికి ఏం మాట్లాడదాం? బకెట్ స్థానానికి మాట్లాడడానికి ఏమీ లేదు. కాబట్టి మనం అందరం బకెట్ రాయలమే కదా. సుబ్బారాయుడు, ఆండ్రాయుడు, పెదరాయుడు, చిన్నరాయుడు, మనం అంతా బకెట్ రాయుడు. కాబట్టి ఈ బకెట్ రాయలు అందరూ ఏం చేయాలి? ఆ బకెట్లో నీళ్లు పట్టుకున్నాక ఆ మగ్గో చెంబో పట్టుకుని గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి, మా నాన్నగారు కృష్ణే అని కూడా కలపన్నారు. ఎందుకు నాన్న అందులో లేదు కదా 7లో అన్నాను, కానీ అది ఉన్న చోట మనం ఉన్నాం కదరా అన్నారు. తెచ్చుకోద్దా, కృతజ్ఞత కదా. కాబట్టి చక్కగా నదుల పేర్లు అన్నీ చెప్తే ఉత్తమం. అలా చెప్పలేకపోయినా కనీసంగా గంగా అనండి, బెంగ లేకుండా గంగాని స్నానం చేయండి. అలాగే ఆదిశంకరాచార్యుల వారు గొప్ప సన్నం. ఎంత గొప్ప సన్నం అండి ఆయన. ఎవరైనా కొడుకు అంటే నా దృష్టిలో శంకరులాగే ఉండాలి అంటారు. ఎలా చెప్తారు అంటారేమో, నువ్వు పుట్టడానికి కారణం మీ అమ్మ నాన్న. నువ్వు ఎందుకు పుట్టావు? మళ్ళీ పుట్టకుండా ఉండడానికి పుట్టావు. మరి దేనికి పుట్టావు? మేడ కట్టానుగా, బంగారమా, చిత్తూరు ఫైనాన్స్లో పెట్టానుగా. దేనికి కట్టావు? దేనికి పుట్టావు? మళ్ళీ పుట్టకుండా ఉండడానికి పుట్టుకు నీకు. నువ్వు ఇది ఆలోచించవు. మేడ మీద మేడ, మేడ పక్కన గోడ, గోడ పక్కన దూడ, దేశే పేడ, ఇదే లైఫ్ అయిపోతుంది. అది కాదు, మళ్ళీ పుట్టకూడదు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఎవరిని తిట్టారు శంకర్ల వారు? మూఢాని. ముసలైన మననే. భగవద్గీత ఎవరు చెప్పారు? అర్జునుడికి కృష్ణుడు చెప్పాడు. అర్జునుడిగా మనకా? మనము అనేది అక్కడ అర్జునుడు వంక, నా ముసలాయన వంక, మన దగ్గరికి తీసుకొచ్చి కలిపేది డొంక, లేదా వదలదు బంక, తీరాలి బంక, చూడండి నా వంక. కాబట్టి మనం అందరం కూడా శంకర్ల వారిని గొప్ప కొడుకు అని ఎందుకు అంటున్నానంటే, తనకి జన్మనిచ్చిన తల్లికి మళ్ళీ జన్మ లేకుండా చేసిన గొప్పవాడండి. అమ్మా ఏం కావాలి అన్నాడు, వెళ్ళిపోయామని. ఆయన మరణ సమయంలో నారాయణ్ణి చూడాలంట కదరా, నా కృష్ణుని చూడాలని ఉందరా అంది. అలాగే అమ్మ దాన్నే ఉంది, ఇప్పుడే అన్నారు. కృష్ణ దర్శనం చేయించేసి. మరి భగవద్గీతలో ఏం చెప్పారండి? యం యం వాపి స్మరన్ భావం జత్యంతే కలేవరం తం తమేవేతి కౌంతేయ సదా తద్భావ భావితః. మరణ సమయంలో ఎవరు ఏది స్మరిస్తారో వారు అదే అవుతారు అని చెప్పారు. కాబట్టి మనం అందరం కూడా చూడండి వెళ్ళి బాబా. కాబట్టి మనం అందరం కూడా మరణం అనేది ఖచ్చితంగా వచ్చేస్తుంది. కాబట్టి మరణం వచ్చే లోపల మన లోపల జరిగే రణాన్ని ఆపాలి. రణం అంటే ఏంటంటే గొడవ, నిత్యం. అది కూడా చెప్పాడు స్వామి 15వ అధ్యాయంలో 7వ శ్లోకంలో. ఏం చెప్పారు? మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనఃషష్టాంద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. మనస్సు ఇంద్రియాలతో కూడి ఎప్పుడు లోపల జగడమే అని కొట్టుకు వస్తూ ఉంటాం. మనం వాటితో వీటితో కొట్లాట ఎందుకు వస్తుందంటే, లోపల మనం కొట్లాడుతుంటాం కదా మన మనసుతో. అందుకని ఈ కొట్లాట ఎప్పుడు పోతుంది? సత్వగుణాన్ని పొందితే పోతుంది. సత్వగుణం ఎప్పుడు వస్తుంది? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే
హరే రామ హరే రామ 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 హరే హరే. మంత్రం చేస్తే మన మనసు కూల్ అవుతుంది, దానికి ఫుడ్ దొరుకుతుంది. చూడండి, ఇప్పుడు ఉదాహరణకి టిఫిన్ ఎందుకంటే ఇక్కడ 8 లోపల టిఫిన్, మధ్యాహ్నం 1 లోపల లంచ్, రాత్రి 8 లోపల భోజనం, రాత్రి పడుకునే ముందు జ్యూసు లేకపోతే పాలు, మరి సాయంత్రం స్నాక్స్, కాఫీలు టీలు, వాళ్ళకి కాఫీ టీలు, నాలాంటి వాడికి వేడి నీళ్ళు. ఎలారా బాబు వేడి నీళ్ళు, అనంతా వేడి నీళ్ళు లేవు నా దగ్గర, ఉంటాయో లేవు అని అలా ఏదో అలా ఉండిపోయాను. పొద్దున్న అడిగి మరి వేడి నీళ్ళు తెచ్చిచ్చారు. కాబట్టి ఇక్కడ మనకి శరీరానికి కావాల్సిన అన్ని సదుపాయాలు ఏర్పడిపోయినాయి. అది ధనం ఇవ్వడం వల్లనే కావచ్చు, కానీ మేనేజ్మెంట్ జరగాలి కదా. ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు భగవంతుడు? సరే, రమేష్ అయ్యంగారికి డబ్బులు కడితే ఏర్పాట్లు అయినాయి, సరే ఒప్పుకుంటా. కానీ భగవంతుడు ఈ శరీరం ఎందుకు ఇచ్చాడు? ఈ ఏర్పాట్లు అన్నీ పర్ఫెక్ట్గా ఎందుకు చేశాడు? ఆ సమయం వాడుకుని భగవన్నామం చేసి లేదా చదివి పాడి కాలాన్ని సద్వినియోగం చేసి నువ్వు మళ్ళీ పుట్టకుండా ఉండడానికి ఏమన్నా ప్లాన్ చేసుకుంటావని. అందుకని ఔషి ఆడతాను, ఔషి వదిలేసాక ఔషి ఆడటం ఏంటండి సిగ్గు లేకున్నాను, పేకాట ఆడతాను. ఎంత దుర్మార్గం అండి! ఇలాంటి యాత్రలకు వచ్చి పేకాట ఆడితే ఎముడు మన పేకాట ఆడ్డా తప్పు కదండి, తప్పు కదా. దేనికి వచ్చాం మనం? ఏదో ఒక్కొక్కటి వదిలేయడానికి వచ్చాం. బాడీ వదిలేసాక నిన్ను అందరూ వదిలేస్తారు, నిన్ను నదిలోకి వెళ్ళిపోతారు. కానీ బాడీ మనల్ని వదిలేసే లోపల మనం ఈ ప్రపంచంలో ఏది ఏది వదలాలో అది వదిలేయాలి. అంటే ఇప్పుడు మీరు అందరూ భోజనాలు చేస్తున్నారు, ఇవాళ ఏకాదశి, మాకు వాసన రావట్లేదు ఏంటి? మీరు అందరూ తింటా ఉంటే పక్కన కిచెన్ లేదేంటి? మరి మేము తినాం, ఎందుకు తినాం? ఏకాదశి చెప్పాం. ఎవరికి చెప్పాం? మీకు కాదు, మనసుకు చెప్పాం. నోరు మూసుకో, నో కూడు, నో అన్న. పాప వాళ్ళు వచ్చి స్వామి టిఫిన్, స్వామి కాఫీ అని అడుగుతాం. ఇవాళ ఏం వద్దు నాయన, మేము పాలతో నీళ్ళతో పండ్లతో ఉంటాం అని చెప్పాం. ఎవరు చెప్పాం? మనసుకి చెప్పాం. మేము మనసుకి చెప్పాలి నానా, ఏకాదశి కాబట్టి ఇవాళ ఏకాదశి పేర్లు చదువుకుందాం నానా. అలాగే మనం ఇంకా యాత్రలో ఇంకెక్కడికి వెళ్తాం సార్? ఫస్ట్ ఎక్కడికి వెళ్తాం? ముందు జబల్పూర్, ఇవాళ రాత్రి అక్కడ అయింది. రాత్రికి అలహాబాదా? రాత్రికి అలహాబాద్ బయలుదేరదాం. ఓకే, అలహాబాద్ అని పిలవకండి, ప్రయాగరాజ్ ఏమనాలి? ప్రయాగరాజ్. అది. సో ఎవరో దుర్మార్గులు పేర్లు మార్చారు, దుర్మార్గ మతాల వల్ల, అంతే తప్ప అసలు పేరు ప్రయాగరాజ్. అది మార్చబడింది మళ్ళీ మగాడు అక్కడ ఉండబట్టి. సో కాబట్టి మన దేశం, మన ధర్మం, మనకి పెద్దవాళ్ళు ఇచ్చిన పేర్లు, వాటితో మనం పిలువబడాలి, పిలుచుకోవాలి. ఇప్పుడు వీడి పేరు లోకేష్, అదే పేరుతో పిలవాలి. చిన్ని, బన్ను, నువ్వు తిన్నావా బన్ను, మీ ఫ్రెండ్ బన్ను, తర్వాత వాడు ఎత్తుకొస్తారు గన్ను, వీళ్ళు చూదా ఫన్ను. అందుకని వాడి పేరుతో పిలవండి. పిల్లలు మంచి పేర్లు పెడతారు. చక్రధర్ పిలవండి, చక్రేష్ పిలవండి, దామోదర పిలవండి, రాము పిలవండి. అదేదో గూగుల్ తల్లి చెప్పిన పేర్లు అన్నీ పెడుతుంటారు. ఏం పేరమ్మా అంటే ఆ పేరు చెప్తారు. మీనింగు లక్ష్మీదేవి అంటండి, సరస్వతి అంటండి అంటుంటారు. మనకి ఎన్ని ఉన్నాయండి? లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం, శివ సహస్రనామం, గణేష్ సహస్రనామం, ఎన్ని ఉన్నాయి పేర్లు కరువా. అవి చూసి కదా, పుస్తకం చూసి పెట్టాలి. గూగుల్ తల్లి ఎందుకు పెట్టాలి? వాడికి ఏదో తెలుసు, అంతవరకు తెలుసు కదా. అందుకని మన పేరు చెప్పగానే మన మనసు, ఉదాహరణకి ఎవరైనా కోదండరామ్ అని ఎవరన్నా కలిసారు అనుకోండి, మన మనసు అంతా ఎక్కడికి వెళ్తుంది? పలుకే బంగారమాయేరా కోదండ పాని పలుకే బంగారమాయేరా. ఇప్పుడు దారిలో తిరుమలగిరి నుంచి హైదరాబాదు ఒక శర్మ గారు కలిశారు. వాళ్ళ పిల్లవాడికి వీడియో కాల్ చేశారు. వాడు ఇంటర్ చదువుతున్నాడు, చక్కగా దేవతార్చన చేస్తున్నాడు. వాడు చక్కగా ప్రవర చెప్పాడు. తయారిక ఋషి చక్కగా వాళ్ళ అక్క, ఆ పిల్ల చక్కగా కోవిడ్ టైంలో భార్గవి దేవనాగరి లిపిలో రామాయణం అంతా రాసేసింది. నన్ను వినపడుతుందా అందరికీ? చూడు అక్కడికి వెళ్ళి, నన్ను వినపడుతుందా? అమ్మయ్యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇలా మధ్యలో రిపోర్ట్ ఇస్తే సపోర్ట్ ఇచ్చినట్టే, థ్యాంక్ యూ. మరి తెలియదు కదా, అందుకని. సో అందువల్ల నాన్న, మానవ జీవితం చాలా గొప్పది. యాత్ర యొక్క ఉద్దేశం ఏదో సరదా కోసం కాదండి.
ఫోటోల కోసం కాదండి, వీడియోల కోసం కాదండి. రేపొద్దున మన ఫోటోకి దండేసిన తర్వాత కూడా మనం చక్కగా ఇప్పుడే మేము 18 చదువుకున్నామండి దారిలో వస్తూ ఈ ఎవరో అమ్మగారి దగ్గర P2లో ఈ పుస్తకం అలా కనబడితే ఒకసారి ఇయ్యమ్మ అని తెచ్చేసాం. ఆ తల్లి పేరేమిటో అడగలేదు. ఇందులో ఇప్పుడే జస్ట్ కృష్ణ శతకంలోంచి ఓ శ్లోకం చెప్పాను. మనసు ఎప్పుడు దాని మీద పెట్టుకోండి. అది ఎంత బాగుందంటే, దండమయ విశ్వంబర. అందరూ చెప్తే బాగుంటుందేమో, చాలా చాలా బాగుంటుంది. చిన్నప్పుడు చదువుకున్నాం మేము. అందరం ఒక్కసారి లేదు ఇది పుస్తకం వెతుకుతున్నాను నాన్న, ఏం లేదు. పుస్తకంలో శ్లోకం వెతుకుతూ దీని కింద పెట్టాను అంతే. ఒక క్షణం ఆ శ్లోకం చెప్తాను. అందుకని ఒకసారి నాన్న, ఇక్కడ ఉన్న వాళ్ళు, రైల్లో వింటున్న వాళ్ళు, అన్ని బోగీల వాళ్ళు చెప్పండి. భోజనం చేస్తున్నారా? భోజనం చేస్తూ తలుచుకోండి. ఏమైంది? దండమయ విశ్వంబర, దండమయ విశ్వంబర, దండమయ విశ్వంబర, దండమయ విశ్వంబర, దండమయ పుండరీక, దండమయ పుండరీక, దండమయ దండమయ పుండరీక దళనేత్ర, పుండమయ దళనేత్ర, హరి హరి, దండమయ దండమయ కరుణానిధి, కరుణానిధి, దండమయ దండమయ నీకునెప్పుడు నీకునెప్పుడు దండము కృష్ణ. దండము కృష్ణ. అదేనా? ఇలా దండం పెడుతూ ఉంటే మనకి చిట్ట చివరి వచ్చే గండం లేకుండా మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతాం. ఇప్పుడు వేదంలో కర్మకాండ చెప్పారు. కృష్ణ భగవానుడు ఏమంటాడంటే, అది ఆకాశ పుష్పం. కర్మకాండ ముఖ్యమే, కానీ మోక్షం కదా పెద్ద ముఖ్యమైంది. కర్మ ఎప్పుడు చేయాలి? ఇది ఉంటే కదా. అసలు ఇదే వద్దనుకుంటే కదా చిట్ట చివరి పొందవలసిందేంటి? అది పొందేస్తే ఇంక నీ దండంతో పెండంతో పని లేదు కదండి, అవునా? అందుకని మనం ఆయన్ని పొందాలి. అదే స్వామి చెప్పారు భగవద్గీతలో 18వ అధ్యాయంలో ఆఖరిలో చెప్పారు 66లో, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచా. ఏమంటే ఇవాళ చక్కగా ఏకాదశి పేరు చదువుకుందాం. మీరందరూ ఫోన్ చేస్తున్నారా? నాకు ఓ 11:30కి భోజనం. గ్రేట్. ఓకే నేను ఆశపడి ఏంటి 1 గంట అయిపోయిందా అని. ఎనీహౌ తింటూ ఉండండి నాన్న. అయితే ఖచ్చితంగా భోజనం చేసినప్పుడు ఏదో ఒక పక్షిలాగో జంతువులాగో తినకుండా ఖచ్చితంగా మంత్రం చెప్పుకోవాలి. నాకు తెలిసి ఈ రైల్లో ఎన్ని వందల మంది, 650 మంది కూడా నాకు తెలిసి అందరూ మంత్రం చెప్పేటువంటి లక్షణాలు ఉన్నవారే అని భావిస్తున్నారు. ఎందుకంటే అలాంటి పుణ్యాత్ములు పుణ్యభాగ్యులు కాకపోతే ఇలాంటి యాత్రలు చేయలేరు. డబ్బుంటే చేసేయగలరు ఏంటి? డబ్బులుంటే చేసేయలేరు. పుణ్యం ఉండాలి, లేదా అడుగు పెట్టగలవా? సో అందువల్ల అందరికీ తెలుసని అనుకుంటూ ఓసారి చెబుతాను. చెప్పండి. అన్నపూర్ణే అన్నపూర్ణే సదాపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థ్యం సిద్ధ్యర్థ్యం భిక్షాందేహి చ పార్వతి. అది అమ్మవారికి ఇలా నమస్కారం పెట్టి, అమ్మ నాకేం కావాలి? అన్నం కూర పప్పు సాంబారు, అందులో అప్పడం తప్పడం ఇది కాదు. జ్ఞానము వైరాగ్యము నాకు ప్రసాదించు. అన్నం ఎలాగ ఇస్తుంది అమ్మ? అన్నం పెట్టదు, నువ్వు చెప్పలేమిటి? కాబట్టి భగవంతుణ్ణి వేడుకుందా. అన్నమే చెప్పలే. వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరిని వేడుకొందామా. ఆపద మొక్కుల వాడే ఆదిదేవుడు వాడే అలమేల్మంగ వాడు అలమేల్మంగ వెంకటాద్రినాథుడే వేడుకొందామా. అన్నమయ్య ఇలా చెప్పాడా? మన దిక్కుమాల కలియుగం బ్రెయిన్ ఏం చెప్పి తెలుసా? వాడుకొందామా వాడుకొందామా. మరి అలా వాడుకొందామా అనుకునేటువంటి బ్యాచ్ ఉండబట్టే కదండి హుండీల్లో డబ్బులు ఎత్తుకుపోతుంటారు. లేదా దేవుడు సొమ్ము తినొచ్చా? రామాయణంలో ఒక కథ జరిగింది. రామాయణంలో చెప్పారు, నా సొంతం కాదండి. కావాలితే పెద్దలను అడగండి, రామాయణంలో చెక్ చేసుకోండి. రాములు వారు 11,000 సంవత్సరాలు పరిపాలించారా? 1 గంట కట్టారంట.
అది ఇనప గంట కాదు కాబట్టి తుప్పు పట్టలేదు అంతే. ఆ గంట కడితే ఎందుకు కట్టాడు? ధర్మ గంట దాని పేరు. ఆ గంట కొడితే ఆయన బయటకు వచ్చి వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అని ఆ సమస్యని తీరుస్తారు. అంటే ఎవరు కొట్టలే. రాములు వారి అవతార సమాప్తి అయిపోతుంది అనుకునే సమయంలో గంట కొట్టారు. ఎవరు కొట్టారు? ఇంతకి కుక్క కొట్టింది గంట. లక్ష్మణుల వారు బయటకు వచ్చారు. దానికి చెవి దగ్గర దెబ్బ తగిలింది. ఏమిటి దెబ్బ అంటే, వాడు లోకేష్ గారు అక్కడ నేను పడుకుంటే కొట్టాడు అని వీడి మీద చెప్పింది, వీడి పేరు. అయితే వాడిని పిలుచుకురండి అన్నారు. తీసుకొచ్చారు. దీనికి ఫస్ట్ ఎయిడ్ చేయిస్తారు. చేసి ఈ దెబ్బ తగిలిన కుక్కనే కుర్చీలో కూర్చోబెట్టారు. ఎవడైతే అపరాధి ఉన్నాడో ఈ అపరాధిని నిలబెట్టారు. మరి ఇప్పుడు దెబ్బతిన్నది ఈ కుక్క కదా, చెప్పవే కుక్క వాట్ ఈస్ దిస్ అని అడిగారు. అడిగితే నేను పడుకున్నానండి రోడ్డు పక్కన, నా పాటికి నేను ప్రశాంతంగా, వీడు రాయించి కొట్టేదండి. నెక్స్ట్ మై హెడ్ ఐ లూజ్ దిస్ బ్లడ్ ఈ ఫుల్. అదే తిట్టలేదు నేను చెప్తున్నా. ఆ కుక్క కంప్లైంట్ చేసింది. రాములు వారు మామూలుగా ఏం చేయాలి? ఒరే వినేసేయండి, వీడికి ఏదో కొట్టండి, అది చెప్పలేదు. ఏం చేద్దాం అని అడిగారట. దెబ్బతిన్నది అది కదండి, దెబ్బతిన్నది అది కదా. అందుకని రాములు వారు ఆ కుక్కని అడిగారు, చెప్పు ఏం చేయమంటావు? మనం ఏమనుకుంటాం చెప్పండి? అది ఏం చెప్తుంది అనుకుంటాం? వాడికి కూడా కొట్టండి అని ఏదో అనాలనుకుంటాం. కానీ ఆ కుక్క ఏం చెప్పిందంటే, స్వామి మీరు వీటిని ఏదన్నా సరే టీటీడీకి కానీ, సింహాచలం కానీ, విశాఖపట్నం లేదా కనకదుర్గం గుళ్ళో కానీ, ముఖ్యంగా అయితే వైష్ణవ దేవాలయంలో ఎక్కడైనా వీడిని చైర్మన్ చేయండి అమ్మాయి. చూసారు మొహాలు పెట్టారు. రాములు వారు కూడా అలా పెట్టారు మొహం. ఆయన పెట్టినట్టే. అసలు నువ్వు శిక్ష ఏమంటున్నావా, లేకపోతే ఆడికి ఏదో పదవి, ఆడికి ఏదో భోగం ఇమ్మంటావు? ఆడు చక్కగా దద్దోజం పులిహార వడలో పొంగలో దోశలు తినేసి హ్యాపీగా ఉంటాడు. నువ్వు చెప్పిన వాళ్ళు శిక్ష ఉంది, ఆడికి ఒక పదవి ఇస్తున్నట్టు ఉంది కానీ అన్నారు రాములు వారు. లేదు స్వామి, ఈ విత్ ఎక్స్పీరియన్స్ అప్పుడు విత్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నేను కూడా గత జనంలో ఒక టెంపుల్ చైర్మన్నే. స్వామివారి సొమ్ము తినేయడం వలన కుక్కై పుట్టాను కాబట్టి ఆడికి పదవి ఇస్తే ఆడు కూడా స్వామి సొమ్ము తినబోతాడా? ఆడు కుక్కే పుట్టబోతాడా? రోడ్డు పక్కన పడుకోబోతాడా? ఆడి ఏ శంకర శర్మ గారు వచ్చి కంకరేసి కొట్టబోతారా? జోక్ కాదండి బాబు, సరదాగా చెప్పాను అనుకుంటున్నారేమో. రామాయణంలో ఉంది అంటే ఎలా అలా సరదాగా చెప్పలేదు కానీ వాస్తవం ఏంటి? ఎప్పుడు కూడా దేవద్రవ్యం విప్రద్రవ్యం ముట్టరాదు, మట్టి కొట్టుకుపోతారు. అర్థమైందా? దేవద్రవ్యం అంటే గుడిది, సొమ్ము తినకూడదు. ఏదో అప్పటికప్పుడు నువ్వు అనుభవించినట్టు కనబడచ్చు కానీ తర్వాత రౌరవాది నరకాలు పొందుతారు. అందుకని అసలు గుళ్ళు డబ్బులు ఎందుకు వేస్తారండి? ఎవడైనా వాడి పాపాలు పోవాలని వేస్తాడు కదా. నువ్వు అది పట్టుకుపోయి దాన్ని వాడేస్తే తర్వాత నిన్ను చేయి చూసావా ఎంత రఫ్కుందని వాడేడా? ఎముడు ఆడేడా నీతోనూ? ఆట ఆడేస్తాడు కదా. అందుకని దేవుడి గుళ్ళో డబ్బులు, దేవుడి గుళ్ళో వస్తువులు. సాయంత్రం గారు ఎన్నిసార్లు చెప్పారండి? గుడికి వచ్చి దండం పెట్టుని కొన్ని పూలు కోసుకుపోతుంటాడు. గుళ్ళో పూలు కోయించా, నువ్వు పట్టుకెళ్ళి ఇంట్లో పెడతావా? గుడికి తీసుకొచ్చి ఇవ్వాలి కదా. అలాగే రోడ్డు పక్కన ఎవరిదన్నా కొమ్మ కిందకి వారితే అసలు వాడిని అడగడీడు, ఆ పూలు కోసి పడిపోతుంటాడు. వాళ్ళు అరుస్తుంటారు. ఏ పుణ్యం వస్తుంది అందులో కదా. కొనగలవు నువ్వు, కక్కు తాపిండి అంతే. సో అందుకని మనం ఇలాంటివన్నీ నువ్వు కటువుగానో మెత్తగానో పెద్దవాళ్ళు చెప్పినప్పుడు మనం ఫాలో అవ్వాలి. అది కాకుండా వాసన వచ్చే పూలు పెట్టాలి దేవుడికి, తెలుసా మీకు? ఓసారి నేను ఎక్కడో చూశాను, రాజమండ్రిలోనే ఎక్కడో, ఈ పసుపు పూలు ఉంటాయి కదా, పసుపు పూలు. చిన్నప్పుడు పిల్లలు ఏమండి సువర్ణ గండేరు, థ్యాంక్ యూ సార్, అక్కడికి వచ్చారు మీరు. ఇలా కొట్టుకునేవాళ్ళం. దానికి చిన్న చిన్న పూలు ఉంటే ఇలా కొడితే టప్ అంటాయి కదా. మేము అందుకోసం దాన్ని ఆ గుత్తులు కోసేవాళ్ళం. అవి పట్టుకొచ్చి మాలగా చేస్తుంటారండి. నువ్వు పెట్టుకుంటావా తలా? ఎవరికైనా మాల వేస్తావా మనిషికి? నీకు పనికిరాని దేవుడికి పెడతావా? తప్పు కదా. మంచి కుంతీదేవి చెప్పిందండి, నా మాటలు కాదు, ఏం చెప్పినా నా సొంతం లేదండి. కుంతీదేవి చెప్పింది, ఇఫ్ యు ఆఫర్ ఫుడ్
to the Supreme Lord, make it best food. If you offer flower, make it best flower forever. ఏదైనా హైయెస్ట్ టాప్ అదే ఆఫర్ చేయాలి. మనం ఏం చేస్తుంటామంటే మనకి పనికిరానివి నలిగిపోయిన నోట్లు, బాగా నలిగిపోయిన నాణ్యాలు అవన్నీ ఎక్కడ ఉండి లేచాయి. పనికి మాలినోడు ఎవడరా? దేవుడు పనికి మాలినోడా? నీకు పనికిరానివన్నీ ఆయన ఉండి లేచేసేది. అలాంటి ఆలోచన చేయకూడదు. అదే తెలియదు, అజ్ఞానం, కొంత అహంకారం, నిర్లక్ష్యం. నాకు ఒక ఆయన 1 కేజీ పైన తేనిచ్చాడు. ఇచ్చి ఏమన్నాడు తెలుసా, ఇదిగో చాలా రోజులు అయిపోయింది, బాగుంటే మీరు వాడండి, లేదా ఏదో యజ్ఞంలో పోసేయండి. దేవుడికే కాదండి, పురోహితుడు కూడా అట్లా ఇస్తుంటారు. పురోహితుడు ఎవరో భూసురుడు కాబట్టి మీరు దేవుడితో సమానం. కాబట్టి మాకు పనికిరానివన్నీ మీకే. అదే పురోహితుడు కూడా బియ్యం అట్లాగే ఇస్తుంటారు. మీకు అర్థమైంది? అదే మీరు మనిషి కాదు కదా సార్, మీరు దేవుళ్ళు కదా. అదే మీకు అర్థమైందా? మనం పెట్టే బట్టలు కానీ తప్పు కదా. అట్లాగే అమ్మో, బట్టల గురించి తక్కువ మాట్లాడాలి. అది అసలు కనీసం నిజంగా అది ఆ వస్త్రం వేస్తారు, కనీసం దేనికి పనికిరాదు. ఇంట్లో పెన్నం తుడుచుకోవడానికి పనికిరాదు. కాదు, షాప్కి వెళ్ళి ఏమడుగుతారో తెలుసా? షాప్కి వెళ్ళి దేవుడికి బట్టలు, దేవుడు బాగా పంతులు బట్టలు, పంతులు బట్టలు వద్దులేండి. విని విని చూసి చూసి చాలా అయిపోయింది మాకు. పనికి ఇప్పుడు ఎవరికైనా ఏదైనా ఇస్తే దాన్ని ఉపయోగిస్తే తద్వారా వారు పొందే ఆనందం వలన మనకు అది ఆశీర్వచనం అవుతుంది. గుర్తుపెట్టుకోండి. కొట్టిపోయిన ఆవు ఇవ్వచ్చా? మీకు నచికేతుడు ఉదాహరణ తెలుసా? నచికేతాగ్ని అని ఉంటుంది. మీరు వింటే చదివితే తెలుస్తుంది. ఆ పిల్లవాడు మంచి పిల్లవాడు, ఎంత ఉంటాడే మా లోకేష్ అంతా. వాళ్ళ నాన్నగారు దానాలు చేస్తున్నారు, అన్ని ఆవులు దానం చేసేస్తున్నారు. కొట్టిపోయిన ఆవులు రోగగ్రస్తం అన్నీ. అలాంటి చేయకూడదు కదా. పిల్లవాడు మరి జ్ఞానం కలిగి, నాన్న నన్ను ఎవరికి ఇస్తావు దానం అని అన్నాడు. అప్పుడు ఆయన ఇవన్నీ వదిలించుకునేటట్టు ఇస్తుంటే ఈ పిల్లోడు పదే 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 నన్ను ఎవరికి ఇస్తావు, నన్ను ఎవరికి ఇస్తావు అంటే చిరాకు వచ్చేసి నిన్ను ఎముడికి ఇచ్చాను బా అన్నాడు. ఈ పిల్లవాడు ఎంపూరికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఎముడు ఎక్కడో హాలిడేకి ఎక్కడికి వెళ్ళాడు, సమ్మర్ అని. 3 రోజులు లేడు. ఈ పిల్లోడు 3 రోజులు అక్కడే ఉన్నాడు. ఈయన వచ్చాడు, అయ్యయ్యో అతిథి వచ్చాడు 3 రోజులు. ఈ పిల్లవాడికి నేను ఆతిథ్యం వేలైపోయిన బాధపడి చాలా సంతోషంగా, నువ్వు అసలు మీ నాన్న మాటకు వచ్చేసావు, నీకు 3 వరాలు ఇస్తాను కోరుకో అన్నారు. ఈ నచికేతుడు ఫస్ట్ ఏమడిగాడు తెలుసా? మా నాన్నగారు చేసిన ఈ అపాత్ర అంటే చేయకూడదు, పనికిరాంది ఇవ్వకూడదండి బాబు. నువ్వు ఇవ్వకపోయినా పర్వాలేదు, నువ్వు ఇవ్వలేదు అనుకో, దండం పెట్టి ఊరుకో. మీ ఇంట్లో పనికిరాందల్లా ఇచ్చేయకూడదు. ఆ పాపం నుంచి రక్షించండి, మా నాన్నకి యమగండం లేకుండా చేయండి అన్నాడు. ఆయన చాలా సంతోషపడి ఇంకో 2 వరాలు కూడా ఇచ్చారు. నీ పేరు మీద ఒక అగ్ని ఉంటుందన్నారు. అలా పిల్లల్లో ఎంత గొప్ప వాళ్ళు ఉన్నారండి. మన పిల్లల్ని అలా చెయ్యాలని అనుకోవట్లేదు మనం. ప్రహ్లాదుడు ఆపాలా? బ్రేక్ 1 మినిట్ బ్రేక్ ఆపు.